దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం, దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్ సార్ మేము? పాకిస్తాన్ వాళ్ళమా మేము? చైనా వాళ్ళం మేము? మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు. చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని? రాహుల్ గాంధీకి జై అంటావు, రేవంత్ రెడ్డికి జై అంటావు, జగన్మోహన్ రెడ్డికి జై అంటావు, చంద్రబాబుకి జై అంటావు, బతుకున్న వాళ్ళకి జై అంటావు. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం. నాకు కూడా అభిమానమే రావడం అంటే. చెప్తారు అట్లయినా కూడా. జోహార్ శ్రీరామందాం. చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేం వచ్చింది? నన్ను పూజిస్తే మీకేం వచ్చింది? జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది. ఎవరు సృష్టికర్తను పూజించాలి అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త? అంటే సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు.